మౌత్ వాష్ అంటే పుక్లిచ్చే మందు. చాలామందికి ఈ మౌత్ వాష్ అంటే ఎన్ని రకాలు ఉంటుంది, దాన్ని ఏ విధంగా వాడాలి, కొంతమంది అయితే దాన్ని కంటిన్యూగా వాడుతూ ఉంటారు. సో దానివల్ల కొన్ని నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఏ విధంగా అయితే నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో రకరకాల టూత్పేస్ట్లు ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క టూత్పేస్ట్ సజెస్ట్ చేశాను. సో ఈ వీడియోలో నేను మౌత్ వాషెస్ ఒక్కొక్క ప్రాబ్లంకి మనం ఒక్కొక్క మౌత్ వాష్ వాడాల్సి వస్తుంది, అంటే పుక్లిచ్చే మందు అనమాట. సో ఈ వీడియోలో నేను పూర్తిగా మౌత్ వాషెస్ ఎన్ని రకాలు ఉంటాయి, సో వాటిని ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా వాడాలి, వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఒకవేళ తెలియకుండా మనం ఎక్కువగా వాడితే వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్, నా పేరు డాక్టర్ రవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెంటిస్ట్ రవి. మొదటిగా ఫస్ట్ మౌత్ వాష్ ఏంటంటే కాస్మెటిక్ మౌత్ వాష్ అనమాట. కాస్మెటిక్ మౌత్ వాష్ అంటే ఏంటంటే ఎవరికైతే బ్యాడ్ బ్రెత్ ఉంటుందంటే కొంతమందికి ఏంటంటే నోటి దుర్వాసన ఉంటుంది. సో ఆ నోటి దుర్వాసన వల్ల ఏంటంటే వాళ్ళకి కొంతమంది వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, పక్క వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. సో ఆ నోటి దుర్వాసనని టెంపరీగా తగ్గించడానికి మనకి కాస్మెటిక్ మౌత్ వాష్ అని వాడుతుంటారు. ఉదాహరణకి మనం బ్రాండ్స్ చూసుకుంటే కనుక లిస్టరిన్ మౌత్ వాష్ కానీ లేదా కోల్గేట్ ప్లాక్స్ కానీ మౌత్ వాష్ ఉంటాయి. ఇవి ఏంటంటే మనకి టెంపరీ మౌత్ వాష్ అనమాట. అంటే కొంతమంది ఏంటంటే కంటిన్యూగా వాడుతుంటారు, మౌత్ వాష్ వాడితే నోటి దుర్వాసన ఫ్రెష్గా ఉంటుంది, అందులో ఎక్కువగా పెప్పర్మెంట్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. సో అది తగ్గినప్పుడు ఏమవుతుంది, పెప్పర్మెంట్ ఫ్లేవర్ వల్ల మనకి నోటి దుర్వాసన అనేది తగ్గి వాళ్ళకి ఆ టెంపరీగా రిలీఫ్ ఇస్తుంది, బాగానే ఉంటుంది. బట్ కొంతమందికి అది వాడినా కూడా స్మెల్ అనేది తగ్గదు. సో డెఫినెట్గా అలాంటప్పుడు నోటి దుర్వాసన ఉన్నప్పుడు తగ్గకపోతే మీరు డెఫినెట్గా మీ దగ్గర డెంటిస్ట్ని కలవాలి. సో కంటిన్యూస్గా మౌత్ వాష్ వాడటం వల్ల నోరు అనేది మనకి డ్రై అయిపోతుంది అనమాట, నోరు త్వరగా డ్రై అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి థెరపెటిక్ మౌత్ వాష్. థెరపెటిక్ మౌత్ వాష్ అంటే కొంతమంది గమ్ సర్జరీస్ చేస్తారు లేదా గమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే డీప్ క్లీనింగ్ కానీ గమ్ సర్జరీస్ కానీ చేసినప్పుడు వాళ్ళకి మనకి ఇట్లా క్లోరెక్సిడిన్ మౌత్ వాష్, రెక్సిడిన్ మౌత్ వాష్ ఉంటుంది. సో వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ మౌత్ వాష్ ఇవ్వడం వల్ల లోపల ఉండే బ్యాక్టీరియా లోడ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో తగ్గి మనకి చిగుర్లు త్వరగా గాయం మానడానికి, ఓకే, సో ఇన్ఫెక్షన్ తగ్గి త్వరగా గాయం మానడానికి ఇవి హెల్ప్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరైడ్ మౌత్ వాష్ అనమాట. ఎవరికైతే పంటిపుచ్చులు కొంచెం ఎక్కువగా వాళ్ళకి పడుతుంటే పంటిపుచ్చులు, వాళ్ళు ఫ్లోరైడ్ మౌత్ వాష్ వాడితే సరిపోతుంది. సో కొంతమంది పిల్లల్లో ఏంటంటే పంటిపుచ్చులు త్వరగా ఫామ్ అవుతుంటాయి అనమాట. సో పిల్లల్లో కూడా మౌత్ వాష్ ఉంటాయి. సో ఈ విధంగా కీడో డెంటల్ మౌత్ వాష్ ఉంటుంది. సో ఇక్కడ థింగ్ ఏంటంటే మనం ఏ బ్రాండ్ ఇక్కడ ప్రమోట్ చేయట్లేదు, అలా అని చెప్పి ఈ ప్రాబ్లం ఉంటే ఇదే వాడాలని కూడా కాదు. సో జనరల్గా ఒక అవగాహన వీడియో అనమాట ఇది. సో పిల్లల్లో మనకి ఏంటంటే ఒకవేళ అబౌవ్ 5 years వాళ్ళకి పంటిపుచ్చులు కొంచెం తరచూ ఉంటుంటే జస్ట్ ఈ మౌత్ వాష్ మనం వాడచ్చు అనమాట. ఓకే, సో కీడో డెంటల్ మౌత్ వాష్ ఉంటుంది, ఇది ఫ్లోరైడ్ మౌత్ వాష్ అనమాట. కొంతమందికి పెద్దవాళ్ళలోనే పంటిపుచ్చులు కొంచెం ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఊరికే ప్రతిసారి వాళ్ళకి పుచ్చులు ఎక్కువగా పడుతుంటే వాళ్ళు కూడా ఫ్లోరైడ్ మౌత్ వాష్ అన్ని సపరేట్గా ఉంటాయన్నమాట. కాంపోజిషన్ మారుతుంది ఫ్లోరైడ్ మౌత్ వాష్, సో వాళ్ళు వాడచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమంటే గొంతు ఇన్ఫెక్షన్స్ కొంచెం ఎక్కువ పడుతుంటాయి, గొంతు ఇన్ఫెక్షన్స్. సో వాళ్ళు ఏంటంటే మనకి బిటాడిన్ మౌత్ వాష్ అని ఉంటుంది అనమాట. బిటాడిన్ మౌత్ వాష్ అని ఉంటుంది, అంటే త్వరగా ఈ గొంతు మంట కానీ గొంతు ఇన్ఫెక్షన్స్ కానీ మనకి బిటాడిన్ కాంబినేషన్లో ఉండే మౌత్ వాష్ ఉంటాయి, అది వాడితే మీకు త్వరగా తగ్గిపోతుంది. ఓకే, సో ఇవి కాకుండా ఇంకా జనరల్గా ఇప్పుడు ఈ మధ్య ఆయుర్వేదిక్ కాంబినేషన్స్లో కూడా చాలా మౌత్ వాష్ వచ్చాయి. అంటే పోమోగ్రానైట్ కానీ లేదా ఇంకా రకరకాల ఫ్రూట్స్ కాంబినేషన్స్ కానీ, ఎందుకంటే కొంతమందికి ఆ ఫ్లేవర్స్ నచ్చి పెప్పర్మెంట్ ఫ్లేవర్లు, పోమోగ్రానైట్ ఫ్లేవర్లు ఈ విధంగా వాడుతున్నారు. అయితే ఈ మౌత్ వాషెస్ ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి? ఓకే, సో ఈ మౌత్ వాషెస్ మనం ఫస్ట్ బ్రషింగ్, టంగ్ క్లీనింగ్ అండ్ పళ్ళ మధ్యలో ఏదైనా ఇరుక్కున్నది అనుకోండి, ఫ్లాసింగ్ అయిపోయిన తర్వాత ఈ మౌత్ వాష్ అనేది మనము ఇందులోంచి ఒక 5 to 10 ml లిక్విడ్ తీసుకోవాలన్నమాట. ఈ విధంగా సో 5 to 10 ml ఇలా లిక్విడ్ ప్రెస్ చేస్తే పైకి వస్తుంది. సో ఇందులోంచి 5 to 10 ml తీసుకొని, సో ఎవరికైతే గమ్ సర్జరీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి ఈ విధంగా 5 to 10 ml తీసుకొని నోట్లో పోసుకోవాలన్నమాట. దీన్ని డైల్యూట్ చేయకూడదు. సో ఎవరైతే గమ్ ప్రాబ్లమ్స్ బాధపడుతున్నారు లేదా సెన్సిటివిటీతో ఇబ్బంది పడుతున్నారు, అంటే కొంతమందికి సెన్సిటివిటీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతుందంటే టూత్పేస్ట్ ఇస్తాము, వాడతారు, కానీ అంత కొన్నిసార్లు ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళకి మౌత్ వాష్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సెన్సిటివ్ మౌత్ వాష్, ఈ మౌత్ వాష్ అనేది లిక్విడ్ కాబట్టి ఈజీగా అటు ఇటు ఫ్లో అయ్యి సెన్సిటివిటీ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ మౌత్ వాష్ మనం ఈ విధంగా లిక్విడ్ తీసుకొని ఆఫ్టర్ బ్రషింగ్, టంగ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత నోట్లో పోసుకొని నిమిషం పాటు పుక్లించాలి. నిమిషం పాటు మొత్తం మీకు ఎటువైపు అయితే ప్రాబ్లం ఉంది, ఉదాహరణకి ఇటువైపు ప్రాబ్లం ఉందనుకోండి, ఇటువైపు బాగా ఎక్కువ పుక్లించుకోవాలి. నోరంతా ఒక నిమిషం పాటు పుక్లించిన తర్వాత ఊసేయాలి. చేసిన ఒక 1/2 hour వరకు తినకూడదు, తాగకూడదు. ఓకే, నీళ్ళు కూడా తాగకూడదు అనమాట. ఎందుకంటే ఇందులో ఉండే కెమికల్ కాంపోజిషన్ క్లోరెక్సిడిన్ కానీ ఇంకా వేరే ఇతరత్ర కెమికల్ కాంపోజిషన్స్ కానీ అవి ఏం చేస్తాయంటే అప్పుడే అవి యాక్షన్ని చూపిస్తాయి అనమాట, వాటి యొక్క పవర్ని చూపిస్తాయి. సో ఆ అరగంట వరకు ఎలాంటి తినకుండా ఉంటే మనకి యాక్షన్ అనేది చూపిస్తాయి. కొంతమంది ఏం చేస్తారంటే
వీటి యొక్క టేస్ట్ నచ్చో ఫ్లేవర్ నచ్చో కంటిన్యూగా వాడుతుంటారండి. సో ఇది కేవలం ఒక 7 to 10 days వాడాలి, మ్యాక్సిమం వాడితే 15 days వాడాలి మ్యాక్సిమం, అంతకుమించి వాడకూడదు. ఇందులో కూడా మనకి ఏంటంటే ఆల్కహాలిక్ మౌత్ వాష్లు, నాన్ ఆల్కహాలిక్ మౌత్ వాష్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా నాన్ ఆల్కహాలిక్ మౌత్ వాష్ వస్తున్నాయి. ఎందుకంటే ఆల్కహాలిక్ మౌత్ వాష్లు ఉండడం వల్ల ఎవరైతే కంటిన్యూగా మౌత్ వాష్లు వాడుతున్నారో వాళ్ళకి నోర్ అనేది సైడ్ ఎఫెక్ట్లో డ్రై అయిపోతుంది. అదే కాకుండా వీటిలో ఉండే కలరింగ్ ఏజెంట్స్ కానీ స్టెయిన్స్ కానీ ఉండడం వల్ల పంటి మీద మనకి మరకల్లాగా మారిపోతుంది అనమాట. అంటే ఉదాహరణకి వాళ్ళ పళ్ళు వైట్ కలర్లో ఉన్నాయనుకోండి, వాళ్ళు కనుక కంటిన్యూగా మౌత్ వాష్ వాడితే వాళ్ళ పళ్ళు స్టెయినింగ్ అంటే లైట్ ఎల్లోయిష్ కలర్ కానీ లైట్ బ్రౌనిష్ కలర్ కానీ మారే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా మనం మౌత్ వాష్ అనేది వాడాలి. అండ్ ప్రాబ్లమ్ని బట్టి మీకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఓకే, సో నోటి దుర్వాసన వచ్చింది కదా, లేక పుచ్చులు ఉన్నాయి కదా అని మౌత్ వాష్ నేను చెప్పానని మీరు వాడేసి డెంటిస్ట్ దగ్గరికి పోకుండా సమస్యని మాత్రం పెంచుకోకూడదు. సో డెఫినెట్గా మీరు మీ దగ్గర డెంటిస్ట్ని కలవండి. లేదు అనుకుంటే మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు కామెంట్ చేయండి, మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం, మీరు మాకు కాల్ చేసి అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే మీకు ఎలాంటి సమస్య ఉంది దాన్ని బట్టి మీకు డెంటిస్ట్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. ప్రాబ్లమ్ని బట్టి అందరికి ఒకే మౌత్ వాష్ సూట్ అవ్వదు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మౌత్ వాష్ సూట్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే నోరు త్వరగా ఎండిపోతుంది అనమాట, త్వరగా ఎండిపోతుంది ఎందుకంటే ఉమ్ము ప్రొడక్షన్ వల్ల లేదా డయాబెటిక్ పేషెంట్స్లో. సో వాళ్ళలో ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ మౌత్ వాష్ ఇస్తాం వాళ్ళకి, ఎందుకంటే నోరు అనేది త్వరగా డ్రై అవ్వదు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి తడి అనేది ఎక్కువగా మెయింటైన్ అవుతుంది. ఇంకొంతమందికి నోరు డ్రై ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే నోరు డ్రై ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఉమ్ము ప్రొడక్షన్ అయ్యేటట్టు కూడా మౌత్ వాషెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఇన్ని రకాల మౌత్ వాషెస్ ఉంటాయండి. కంటిన్యూగా మాత్రం అసలు వాడకూడదు. వాడితే ఏమవుతుంది, నోరు డ్రై అయిపోవడం లేదా పళ్ళ మీద మరకలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు ఖచ్చితంగా సమాధానం ఇస్తాం. థ్యాంక్ యూ.